ఆ ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఏయ్ మనకి ఇంకా పెళ్లి కాలే మీద చేయేసావో. ఓకే ఓకే సరే. ఇప్పుడు వచ్చేవాళ్ళు కడుపుబ్బా నవ్విస్తారు, కడుపు నిండుగా ఫుడ్ పెడతారు. అవునా? ఎవరు వాళ్ళు? అంటే ఎక్కువ టైంలో యాక్టింగ్ చేస్తుంటారు, ఖాళీ టైంలో క్యాటరింగ్ చేస్తుంటారు. అవునా? చెప్పు ఇంతకు ఎవరు? అంత కక్కుర్తి పడద్దు. క్యాటరింగ్ అనగానే ఫేస్ లో కక్కుర్తే కనిపిస్తుంది. ఫుడ్ ఏం తేయట్లేదు, వాళ్ళే వస్తున్నారు. ఆగు పిలు. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లావే, మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా లావే. ఓమే నీ మొగుడు ఎవడు? సార్ నా మగుడు ఎవడు? వాళ్ళని అడుగుతాది నేను. కళ్ళజోడు పెట్టేసరికి కనపడలా. ఆయన రామ్ ప్రసాద్, నేను సుబ్బు. పట్టుకో, చేయి పట్టుకో, బాగా పట్టుకో. అవైతే మీరే పట్టుకోద్దు అక్కడ, మా ఫ్యామిలీ. వెల్కమ్ టు కిరాక్ కపుల్. థ్యాంక్ యూ. ఇందా డాన్స్ బాగా చేశారండి. ఆవిడ ఆల్రెడీ 3 సార్లు ఎత్తేసరికి ఇంకోసారి ఫస్ట్ టైం మీరు ఎత్తున్నారు దాని కొద్దిగా లాగ్ సార్. లాగ్ కదా, అదే ఎప్పుడు తొక్కిస్తుంటుంది ఆవిడ. సో మాకు ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుని రెడీగా ఉన్నాం. మాకు డౌట్స్ ఉన్నాయి, నాకన్నా తనకి ఎక్కువ డౌట్స్ ఉన్నాయి. సో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఆ డౌట్స్ అని మిమ్మల్ని అడగాలి, మీరు కూడా అడగాలి. నించుంటే గేమ్ స్టార్ట్ చేసుకుని అడుగుతాం మిమ్మల్ని. పెళ్లి ఇన్నేళ్ళైనా మాకే ఇంకా డౌట్లు ఉన్నాయి సార్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? అయితే మీరు మన నలుగురం కలిపి వేరే దగ్గరికి వెళ్తాం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టేక్ యువర్ సీట్స్. నీరజ గారు అండ్ సుబ్బు గారు, మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం క్వశ్చన్ అడుగుతున్నాం. అవన్నీ మేము అడగను, మీరే చెప్పండి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, మీది ఫస్ట్ టైం ఎక్కడ చూస్తున్నారు, ఎప్పుడు లవ్ లో పడ్డారు, ఎప్పుడు గొడవలు పడుతున్నారు, మీకు ఇష్టమైనవి ఇష్టమైన అన్ని చెప్పండి ఫాస్ట్ గా. మాది లవ్ మ్యారేజ్ సార్. ఓకే, తనకి ఇష్టమేనా మరి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? తనకి ఇష్టమే. తనకి ఇష్టమేనా? నాకు 22 ఏళ్ళు, అమ్మాయి కరెక్ట్ గా 18 ఏళ్ళు. అప్పుడు ఓ నైస్, కరెక్ట్ ఏజ్ అనమాట. అప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారా లేకపోతే మీరే? ఇంట్లో వాళ్ళకి తెలియదు ముందు. తను బాగా ఒక నెల రోజులు వాడేసిన కర్చీఫ్, ఒక వాటర్ గ్లాస్ తో నీళ్లు నన్ను పడేసింది ప్రేమలో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ గురించి అంతలా ఏడ్చిందా? మీరు కనుక్కున్నారా మీకోసం కాదు? అది కాదు, నేను కింద ఉన్న అమ్మాయి 5th ఫ్లోర్ లో ఉన్నది. నాకు కొంచెం జలుబు చేసింది. గమనించి మన కర్చీఫ్ అలవాట్లు ఉండవు అనమాట. మొత్తం చొక్కాకి ఆ రోజుల్లో పైనుంచి కర్చీఫ్ విసిరేసింది. నాకు ఒక అమ్మాయి కర్చీఫ్ విసిరిందని చెప్పి పడిపోయా. యాక్చువల్ గా వాళ్ళ పెదనాన్న టీంలో వచ్చింది. తన ఆర్టిస్ట్ కాదు అప్పుడు. వాళ్ళ పెదనానికి లేడీ ఆర్టిస్ట్ దొరికి అమ్మాయిని తీసుకొని వచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ లో 2 days ఉన్నాము. అక్కడ కొంచెం అట్రాక్షన్ ఏర్పడింది. తర్వాత ఎన్ఎస్సి క్యాంపస్కి వచ్చాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అక్కడ కలవడం జరిగింది, అంటే మనసులో కలవడం జరిగింది. తర్వాత నెల్లూరు వెళ్ళిన తర్వాత 1 month లో ఎస్పీ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం పద్ధతి ప్రకారం తన ఫ్యామిలీకి సెక్యూరిటీ, నా తరపున ఏం జరగదని చెప్పి ఒక షూరిటీతో పెళ్లి చేసేసుకున్నాం. సో ఇప్పుడు మీ లవ్ స్టోరీ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే చాలా చప్పగా ఉంది, పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు. అయ్యో వాళ్ళు చూడండి, చేజింగ్లు బయటికి ఉన్నారు, భయంకరంగా ఉన్నాయండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పండి మరి. నేను ఎస్పీ ఆఫీస్ లోపలికి వెళ్ళేటప్పుడు అరెస్ట్ చేశారా? ఈ అమ్మాయిని అడిగాను. ఇప్పుడు దాకా ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పే మాటలు విని మైండ్ వాష్ చేస్తారు వాళ్ళు పోలీసులు. మన జాగ్రత్త కోసము ఇష్టం లేదు, బలవంతంగా తీసుకొచ్చాడని చెప్పి నాకు అయిపోతుంది సీను, మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పి బయట అడిగి ఆయన లోపలికి వెళ్ళాను సార్. నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు రాంప్రసాద్ గారు. వద్దు చేసుకోవద్దని. చేసుకోవద్దు, నాది ఇంటర్ క్యాస్ట్ అనమాట. మీ క్యాస్ట్ నుంచి అబ్బాయిని చేసుకోవడం, మీ వాళ్ళు వచ్చి చంపుతాం లేకపోతే అబ్బాయిని ప్రాణాలు తీయడం చేస్తారు, ఇదంతా అవసరమా ఈ ఏజ్ లో అని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను ఏడుస్తున్నాను అనమాట. నేను తప్పు చేస్తున్నానండి, పక్క నుంచి సై చేస్తున్నాను. అలా అనుకోవద్దు కానీ ఇది నాకు ఇష్టమే చెప్పంటే రే పొరా బయట. ఇప్పుడు ఎస్పీ గారు మీకు అంత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీ ఆన్సర్ ఏంటి? ఓకే అన్నారా లేకపోతే ఏంటి తిని కాలంలో ఓకేనారా? ఎస్పీ గారు చెప్పిన దానికి ఓకే అన్నారా? ఎస్పీ గారు చెప్పిన తర్వాత కూడా నాకు ఇష్టమే సార్ అన్న. ఎందుకు ఇష్టమని క్వశ్చన్ మార్క్ వేశాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చి విడాకులు ఇవ్వండి సార్, వాళ్ళది పెద్ద కాస్ట్, నన్ను బాగా చూసుకోలేదని చెప్తావు నువ్వు, నీకు అవసరమా నేను ఇంత చెప్తుంటే కూడా? అంటే నాకు ఇష్టమే సార్, నాకు తనతోనే ఉండాలనిపిస్తుంది. అంటే నీ చావు నువ్వు చావు, ఒక లెటర్ రాసిచ్చి ఎక్కడైనా పెళ్లి చేసుకోండి, నా ద్వారా పెళ్లిళ్ళు చేస్తే అవన్నీ మళ్ళీ విడాకులకు వచ్చాయని చెప్పి ఎస్పీ మాకు మ్యారేజ్ చేసి. ఇప్పుడు ఉన్నారా ఎస్పీ? ఏం చేస్తున్నారు అతను? ఐజీగా ఉన్నారు. అతను హ్యాపీగా ఇప్పుడు వెళ్ళారు? అతను ఎప్పుడు వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్ళండి. మీరు 10 years అన్నారు, మీరు 20 years కలిసి ఉన్నాం అని చెప్పి ప్రౌడ్ గా మీరు లెటర్ రాసేవండి అతనికి. తర్వాత ఒక 6 నెలలు మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళే చాకారు సార్. ఎక్కువ
ఫైనాన్షియల్ గా కానీ అంతా హెల్ప్ చేసి ఒక కాలనీలో వెళ్ళిపోయి చేరిపోయాం మేము. 150 రూపాయలు ఇంట్లో పూరి గుడిసెలో చేరిన తర్వాత వీళ్ళ బంధువులకి తెలిసి 3వ నెలలో వచ్చారు ఆటోలు వేసుకొని. దేనికి ఆటో- అంటే సుబ్బు మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని అన్నట్టు వచ్చేసారు. వచ్చి గొడవలు వేసుకొని చంపడానికి ట్రై చేశారన్నమాట. అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇద్దరికి అడ్డం నిలబడ్డారండి. అక్కడ ఉండే వాళ్ళంతా అండి, రామప్రసాద్ గారు ఒక సినిమాల్లోనే జరుగుతాయి ఇలాంటివి. ఎవరు ఏ నా కొడుకు వస్తారో రండి, వాడిని మేము కాపాడుకుంటామని చెప్పేసి నిలబడ్డారు వాళ్ళు. 3 నెలల నుంచి చూస్తున్నాము వాళ్ళు పద్ధతిగా చాలా ఇదిగా ఉన్నాడు. అబ్బాయి ద్వారా అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉండదు, లక్షణంగా ఉన్నారని చెప్పిన తర్వాత అమ్మకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, మేము వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అవును, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. సూపర్, చాలా బాగుందండి నిజంగా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. అవును. సరే ఇప్పుడు చెప్పండి అతనిలో బాగా నచ్చినవి నచ్చలేని విషయాలు. నచ్చిందంటే ఫస్ట్ లాయర్ తో మా అత్తగారు మామగారు అందరు వచ్చారు. గొలగముడిలో పెళ్లి చేసుకున్నాం మేము. తన దగ్గరకు వచ్చి నీకు ఈ అమ్మాయి కావాలా మేం కావాలని వాళ్ళ అమ్మ ఒక లెటర్ రాసింది. తను ఒక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వేరే అబ్బాయి సొంతం అయిపోతుంది. కానీ మీరు నన్ను వదిలేసి నేను మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాను, కానీ అమ్మాయి అనేది వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితంలోకి రాదు, తనే నాకు కావాలా. కానీ నేను మీ అమ్మాయి దగ్గర ఒప్పించుకుంటా, మీ దగ్గరకు వస్తాను. నేనంటే వాళ్ళు అట్లా కాదు, ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని వదిలేయాలన్న. కానీ నేను వదలను, ఒక్కసారి మనసు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నా భార్య, ఇది మెంటల్ గా ఫిక్స్ అయిపోయానని చెప్పి ఆ రోజు లిటరల్ ఏడుస్తున్నాడు. లెటర్ మీద సంతకం పెట్టించుకున్నారు వాళ్ళు. నన్ను తీసుకుని బయటకు వచ్చేసాడు. అప్పుడు నాకేం చెప్తున్నా, మా అత్తగారు వాళ్ళు నన్ను బూతులు తిట్టి కొట్టడానికి కూడా వచ్చారనమాట. నాకేం చెప్తాను, నేను నిన్ను చూసుకుంటా అమ్మా వదిలేసి, కానీ నేననేది వాళ్ళని తీసుకొస్తా ఒక రోజు, నమ్మకం పెట్టుకుని నా మీద అన్నాడు. అప్పుడు నాకు ఒక హీరోలాగా అనిపించాడు అనమాట. లవ్ అందరు చేస్తారు సార్. లవ్ చేసేటప్పుడు బాగుంటుంది, అదొక అట్రాక్షన్ మీద. తర్వాత బాధ్యతగా చూసుకోవడంలో ఇద్దరం ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అంటే మనం ఎలా బతకగలము, నెలకు 600-700 తెచ్చేవాడిని నేను అంతే. క్యాటరింగ్ వర్కులకు పోయి సర్వర్గా పోయేవాడిని అప్పట్లో. తను నన్ను అర్థం చేసుకొని కష్టాలు వస్తాయి, ఎవరైతే కష్టాలను ఎదుర్కొని పోతారో ఆ ధైర్యం ఉండే వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాలుగా ఫ్యామిలీ సపోర్ట్ రాదు. 2 ఇయర్స్ వరకు మా ఇద్దరు ఫ్యామిలీలు మాకేం అనా పైసా ఇవ్వలేదు, సపోర్ట్ రాలేదు. ఒంటరిగా బతకాల్సి వస్తుంది. ధైర్యం ఉంటేనే ఆ అడుగేయాలి. నాకు ఫస్ట్ ప్రపోజల్ 1/4 అని ఒక పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఇదేంటి అంటే 143 రూపాయలు నాకు కట్టాలి మీరు అంటున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ క్లారిటీగా అడుగుతున్నాను. అతనిలో నచ్చని క్వాలిటీస్ నచ్చినవి అంటే ఇంట్లో రెగ్యులర్ జరుగుతున్నప్పుడు పలానా దాంట్లో ఇప్పుడు చెప్పారు కదా, కాంప్రమైజ్ అవుతాడు, గొడవైనప్పుడు సైలెంట్ అవుతాడు, అలాంటివి అతనిలో బాగా నచ్చినవి నచ్చని ఏమైనా క్వాలిటీస్? సార్ నచ్చినవి అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి తనకి. తను చూసి నేను చాలా నేర్చుకున్నా. అంటే తనకి లేకపోయినా 10 మందికి పెట్టాలంటాడు. అది అంత మంచి గొప్ప గుణం ఉంది. అంటే నేనన్నా ఆలోచిస్తా, అంటే మనకు లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మన జీవితం ఏంటనే నేను ఆలోచిస్తా. కొంచెమైనా స్వార్థం అది మనోడికి లేదు. అది నాకు చాలా గొప్పగా నచ్చుతుంది. నచ్చని విషయం ఏమిటంటే అదే వాళ్ళ దగ్గర మళ్ళీ చెప్పు దెబ్బలు ఉంటాడు. ఎవరైతే సహాయం చేస్తాడో తను, వాళ్ళు మళ్ళీ చాలా చీదరించుకుంటారనమాట. అది కుటుంబంలో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. నేను అంటాను, చూసావా ఏమైంది, అవసరమా మనకిది అంటే. అది నాకు నచ్చదు. అదే ముందుగానే ఒక ప్లానింగ్ తో ఉంటే సరిపోద్ది కదా అంటాను. అలా ఉండలేము సార్. కానీ చాలా మానవతావాది. మంది దగ్గర బేసిక్ తీసి అతని హార్ట్ చాలా మంచిదే, చాలా మంచి వ్యక్తి. అందుకే మిమ్మల్ని చేసుకున్నారు. అవును, చాలా మంచి వ్యక్తి. నిజం సార్. అందుకే అంటే అప్పుడు చాలా చెప్పారులేండి తనకి, చేసుకోవద్దు, ఏం లేదు, అవసరమా, ఏం డబ్బు ఉందా, ఆ క్యాస్ట్ ఏంటి, అది ఇది రకరకాలుగా చెప్పిన బ్రెయిన్ వాష్ చేసిన మనోడు వదలలేదనమాట. సుబ్బు గారు ఇప్పుడు మీరు చెప్పండి తనలో బాగా నచ్చిన క్వాలిటీస్ నచ్చనివి. ఇప్పటి వరకు నాతోనే ఉంటున్నారు సార్. ఎన్ని కష్టాలు పడ్డా, నష్టాలు వచ్చినా, నేను 30 లక్షల రూపాయలు అప్పు చేసి కట్టిన ఇల్లు సగంలో అమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నా కానీ 7 ఏళ్ల కిందట చేయబట్టుకుని నాతోనే హైదరాబాద్కి వచ్చేసింది. నేను ఒకటే మాట చెప్పా, అంతా పోయింది, రేపు ఉదయం నుంచి మళ్ళీ రూపాయితో స్టార్ట్ చేస్తాను, నా చేతిలో వర్క్ ఉంది, కష్టపడదామని చెప్పి. ఈ ఇండస్ట్రీలో ఇంక ఎదిగిపోయాం, రేపు నెల నుంచి కారులో తిరుగుతాం అనుకున్న రోజులు, అంటే ఎక్స్పెక్టేషన్తో అలా ఉండేవి. తప్పని చూస్తే మళ్ళీ ఏముండేది కాదు. చుట్టూ ఈ కెమెరాలు ఒక 6 నెలలు కనపడతాయి, 2-3 సంవత్సరాలు కనపడవు మాకు. అలా ఈ హైదరాబాద్లో ఇద్దరము బిడ్డలు కాకుండా చాలా ప్రాబ్లమ్స్ పడ్డాం అనమాట. చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఇక్కడ దాకా వచ్చాము. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో మాకున్నారు. ఈ టైంలో మీ పేరెంట్స్ మీతో ఉన్నారా? లేరు. వాళ్ళకి అంతంత మాత్రమే అమ్మా, వాళ్ళు పెద్ద స్తోమత కలిగిన వాళ్ళు కాదు. నా పేరెంట్స్ అయినా వాళ్ళ అమ్మే, నాన్న లేడు, అంతంత మాత్రమే. వాళ్ళు మనం అడిగే స్థాయి లేదనమాట. తనలో నచ్చిన క్వాలిటీ ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి. తన ఈ టైంలో నాకు సపోర్ట్, ఇంకేనా నచ్చంది, ఆ రెండు చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి తనకి ఏమి లేదు, ఆర్థికంగా ఒక రూపాయి కానీ సొంతంగా ఖర్చు పెట్టుకునేటటువంటి ఇది కానీ లేదు. ఇప్పుడు తను సొంతంగా సంపాదిస్తున్నది, అది తప్పని నేను అన్ను. నా వరకు వచ్చే లోపల 2 బిడ్డలు ఉన్నారు కదా, మనం ఫ్యూచర్లో అంటే మనం బాధపడ్డాం డబ్బు లేకుండా, వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి కొద్దిగా ఖర్చు తగ్గించుకోని చెప్పి చెప్తాను. ఖర్చు పెడుతుంది,
కానీ నేను అరిచినప్పుడు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా అంటుంది. కానీ ఒక నెల ఆగిన తర్వాత నువ్వు చెప్పింది కరెక్టే సుబ్బు అంటుంది. ఆ డబ్బు విషయం ఎందుకంటే నేను బాధపడున్న ఆస్తులు పోగొట్టుకో ఉన్నాను కాబట్టి కొంచెం చెప్తా. కానీ తన ఆశ ఏంది, ఆ చిన్నప్పటి నుంచి ఏం లేదు, ఇప్పుడన్నా నేను నలుగురులాగా కొంచెం ఉందామనే ఒక అది ఉంది. నచ్చడం కాదు, అది నచ్చకపోవడం కాదు, మనకి కుదరదు అది అని చెప్పి చెప్తాను సార్. సూపర్ అండి, సూపర్. మావా అదృశ్యం